హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ అయితే మనకు దోశలు క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే దోశ పిండిని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెడుతున్నానండి. మనకి దోశ పిండిని అనేది పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడే దోశలు కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇక్కడైతే నేను 1 kg రైస్కి ఒక 150 to 200 grams ఉద్దబేళ్ళు, అటుకులు, 1/2 tablespoon ఆఫ్ మెంతులు, అలాగే నేను ఇక్కడ ఒక 4 tablespoon ఆఫ్ అలసంద బ్యాళ్ళు ఫస్ట్ అయితే మనం తీసుకున్న రైస్ని ఇలా వాటర్లో ఒక 3 to 4 times వాష్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే మామూలుగానే మార్నింగ్ 7 o'clockకి సోక్ చేసి పెట్టుకొని ఈవినింగ్ 6 లేదా 7 అంతా మిక్సీ పట్టేసుకుంటా. మిక్సీకైనా లేకపోతే గ్రైండర్కైనా వేసి రుబ్బుకోండి. ఇంత టయానికి అయితే మనకి పర్ఫెక్ట్గా సోక్ అవుతాయండి. ఇప్పుడైతే మనం తీసుకున్న ఉద్దబ్యాళ్ళని అలాగే అలసంద బ్యాళ్ళని రెండింటిని నేను వాష్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అలాగే 1/2 tablespoon మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఈ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 4 to 5 tablespoon ఆఫ్ అటుకులని యాడ్ చేసుకోండి. ఇలా అటుకులు యాడ్ చేసుకోవడం వల్ల మనకి దోశ అనేది కొంచెం క్రిస్పీగా అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా వీటన్నిటిని వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈవినింగ్ అంతా ఇలా మనం నానబెట్టిన ఉద్దబ్యాళ్ళు అన్నీ పర్ఫెక్ట్గా నానాయన్నమాట. చూసారు కదా, ఇలా ఇంత టైం అయితే మనకి పర్ఫెక్ట్గా నానుతాయన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే మనము నానబెట్టుకున్న బియ్యాన్ని మరి ఉద్దబ్యాళ్ళు అన్నిటిని గ్రైండర్ ఆన్ చేసుకొని గ్రైండర్లోకి యాడ్ చేసుకున్నామండి. ఇలా కొంచెం కొంచెం వేస్తూ వాటర్ని యాడ్ చేస్తూ పిండిని అయితే రుబ్బుకోండి. మరి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా అన్నమాట మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒక 15 minutes ఇలా వదిలేస్తే మనకి పిండి అన్నది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడైతే మనకి పిండి అన్నది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇలా నున్నగా రుబ్బుకోవాలండి. హ్యాండ్తో టచ్ చేసి చూస్తే మనకి తెలుస్తుందండి మెత్తగా అయిందా లేదనేది. ఇలా అయిన తర్వాత తీసి పెట్టేసుకోండి. ఇలా మొత్తాన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి తీసి పెట్టేసుకోండి. ఒక ప్లేట్ని అయితే ఫుల్ క్లోజ్ చేసి ఇలా స్టోర్ చేసి పెట్టేయండి. మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా పిండి అన్నది బబుల్స్ లాగా ఫామ్ అయి ఉంటుందండి. ఈ మెజర్మెంట్స్తో మనం అన్నిటినీ బాగా రుబ్బుకుంటే పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అప్పుడు దోశలు కూడా టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తాయండి. ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి దోశ పిండిని. చూస్తున్నారు కదా పిండి అనేది ఎలా ఉందని. తర్వాత ఒక బౌల్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని అయితే యాడ్ చేసుకోండి బౌల్లోకి. మీకు ఎంత కావాలో అంత పిండి అయితే బౌల్లోకి యాడ్ చేసుకోండి. మిగతాది అయితే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఒక 3 to 4 days అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. అందులోకి సాల్ట్
అలాగే వంట సోడాని అయితే కలపొద్దండి, యూజ్ చేసుకునే దాంట్లోకి మాత్రమే కలుపుకోండి. ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా వంట సోడాని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఒక సాల్ట్ అన్నది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పిండిని అయితే కలుపుకోండి. మీకు కొంచెం పలుచగా కావాలి అంటే వాటర్ని యాడ్ చేసుకొని పిండిని అంతా సాల్ట్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మిగతా పిండిని అయితే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని ఒక 4 డేస్ యూజ్ చేసుకోవచ్చండి. తర్వాత మనము దోశ పెనాన్ని కొంచెం వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిక్స్ చేసి పెట్టుకున్న దోశ పిండి అన్నది పెనం మీద వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మరీ ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ ప్రాసెస్లో పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటే దోశలు అన్నది ఎలా వస్తాయి అనేది చూస్తున్నారు కదా, చూడొచ్చు మీరు. పెనానికి అసలు అతుక్కోవట్లేదు. ఇలా ఈజీగా క్రిస్పీగా టేస్టీగా దోశ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా దోశను అన్నది పల్లి చట్నీలోకి సర్వ్ చేసుకుంటే యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.